హలో ఫ్రెండ్స్, ఇంకొక విషయం మనం చెప్పుకుందామా ఇవాళ. ఒక మంచి మాట ఏంటంటే, ఈ నియమాలన్నింటినీ కూడా నేను బేసిక్స్ అన్నీ చెప్తూ వస్తున్నాను ఒక్కొక్కటి. తర్వాత ఆ 12 నియమాల్లో ఒక్కొక్కటి చెప్పినప్పుడు కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే, నేను చెప్పాను పంచభూతాలు మనలో ఉన్నాయి, విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలకు మన శరీరంలో ఉండే పంచభూతాలకు అనుబంధం కలిగినప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. అంటే అవన్నీ బ్లాకేజెస్ పోతాయి కదా. మూలాధారము అని వాళ్ళ సంస్కృతంలో ఆ రోజు మనకు చెప్పారు. ఆ మూలాధారం అనేది భూమి. అంటే ఈ భూమి మనం ఉండే ఇల్లు కానీ అద్దిల్లు కానీ ఎక్కడ కూర్చున్నా ఆ ప్లేస్కి కృతజ్ఞత చెప్పుకోవడము, చెప్పులు లేకుండా కాళ్ళు భూమిలో పెట్టుకోవడం. అంటే భూతత్వం మనలో శరీరంలో తగ్గిపోతే కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ భూమిని తగిలి, అంటే మన మూలాధార చక్రాన్ని ఆ మూలాధార చక్రానికి అనుబంధం కలిగిస్తూ నాకున్న ఈ అద్దె ఇంట్లో కృతజ్ఞతలు, నా సొంత ఇంట్లో నాకున్న భూమికి కృతజ్ఞతలు అని ఎప్పుడైతే చెప్పుకుంటామో, భూమిలో కాళ్ళు పెట్టుకొని ఉంటామో, మన శరీరంలో భూతత్వం యాక్టివేట్ అవుతుంది. నీవు అద్దింట్లో ఉండి నేను పట్టించుకోను అని అనుకుంటే మీలో మూలాధార చక్రం క్లోజ్ అవుతుంది. అది కూడా ఒక విశ్వ నియమమే. తర్వాత నెక్స్ట్ది స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే వాటర్. అంటే మన ఇంట్లో ఉండే బావి కానీ, బయట ఉండే వర్షపు నీళ్లు కానీ, బయట ఇంట్లోనన్నా నీళ్లు తాగుతుంది కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, కొలనులు కానీ, బావి కానీ, వాటర్ ట్యాప్ కానీ, మన ముందులో ఉండే నీళ్లకు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా థ్యాంక్స్ చెప్పాలి. అలా ఈ వాటర్తో అనుబంధాన్ని పెంచుకొని కృతజ్ఞతాభావం ఉంటే మనలో స్వాధిష్టాన చక్రం యాక్టివేట్గా పనిచేస్తుంది. అంటే మన నీటి తత్వము పనిచేస్తుంది. ఓహో, వీడికి కృతజ్ఞతాభావం ఉంది కాబట్టి నేను వీళ్ళకి అన్నీ చేయొచ్చు అని రిలేషన్షిప్ పెరగడము, పిల్లలు పుట్టడానికి, అది శుక్రకణాలను అభివృద్ధి చేయడానికి, మంచి ఆనందాన్ని డబ్బును పొందడానికి అవకాశాలు లభిస్తుంది. వాటర్ మెయిన్, భూమి కూడా మెయిన్. తర్వాత మణిపూరక చక్రం అని ఆ రోజు చెప్పారు. ఇది పాజిటివ్ ఎనర్జీ పాయింట్ మనది, డైజెషన్ కెపాసిటీ. బయట విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు, ఆ సూర్యుడికి రోజు నమస్కారాలు చెప్పడం, సూర్యుడిలో ఉండే విజయాలు 7 రంగులు మనం స్వీకరించడము, బయట ఉండే అన్ని కలర్స్ని మనం కళ్ళతో చూడడము, అన్ని కలర్స్ని చూడాలి. చూడకపోతేనే కంటి జబ్బులు వస్తాయి. దాన్నే సూర్యదోషము అంటారు. అట్లా మన సూర్యనాడిలో ఉన్నటువంటిది బయట ఉన్నటువంటి సూర్యుడితో అనుబంధం కలిగి విశ్వంలో ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుతూ, సూర్యుడికి పొద్దున సాయంత్రము కృతజ్ఞత చెప్పుకొని, విశ్వంలో ఉండే కలర్స్ అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకుంటే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. లేకపోతే డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే కృతజ్ఞత లేకుంటే, విశ్వంతో మనం కృతజ్ఞత లేకుంటే మనలో ఏ బాడీలు ఏ పార్టులు పనిచేయవు, మన కోరికలు ఫలించవని అర్థం. తర్వాత హార్ట్ చక్ర అని చెప్పారు ఆ రోజుల్లో. అంటే ఏంది, మన బ్రీతింగ్, బయట ఉండే విశ్వంలో ఉండే గ్రీనరీ, ప్రతిదానికి ఒక కృతజ్ఞత చెప్పుకోవాలి, ప్రతిదానినే ప్రేమించాలి. ఆ ప్రేమతత్వం మనలో ఎప్పుడైతే పెరిగిపోతుందో, అంటే మన హార్ట్ చక్రాలో ఈ హార్ట్ చక్ర గ్రీన్తో నిండిపోవాలి. అందుకే మెంటలీ రిటార్డెడ్ పిల్లలు మా దగ్గరికి వస్తే మేము గ్రీనరీ కలర్ చుట్టూ చూపించి వాళ్ళని కూర్చుని పెడతాం. అంటే ఎవరైతే నేనే నాదే అనే స్వార్థం ఏర్పడి ఉంటుందో, ఎవరిని పక్కోళ్లను ప్రేమించరో, చెట్లకు నీళ్లు పోయరో, ఒక కృతజ్ఞతాభావాన్ని చూపించరో, గ్రీనరీ అంటే ఆ ప్రకృతిని, గ్రీనరీలో కాలం గడపకుండా ఉండి, చెట్లను గ్రీనరీని చూడకుండా ఉండి, ప్రతి మనిషిని దగ్గరికి తీసుకోకుండా నేనే అనే ఉండేటువంటి వాళ్ళకు ఈ హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. అంటే గ్రీనరీని చూడాలి, ప్రకృతిని రక్షించాలి, ప్రకృతిలో మనం జీవించాలి, ప్రకృతిలో మనము అనుబంధంగా ఉంటేనే ఈ హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. స్వస్థమా వచ్చింది ఎన్నెన్నో చెప్తారు, అవన్నీ దీనివల్లనే వస్తాయి. అంటే డిటాచ్మెంట్, ప్రకృతితో డిటాచ్మెంట్ అయ్యి నేను నా అంటే పక్క మనుషుల మంచిని కూడా మనం చూసి ఓర్వలేని తనం ఉండకూడదు, కృతజ్ఞత చెప్పి ప్రేమించగలం. దాని తర్వాత విశుద్ధి చక్రం అని ఆ రోజు అన్నారు. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్, ధ్వని. అదే ఆకాశం ఉండే నీలి రంగును మనం రోజు చూసి కృతజ్ఞతను వెలిబుచ్చితే ప్రతి మాటకి ఒక కృతజ్ఞత, ఎవరు మాట్లాడినా వాళ్ళల్లో అప్రిసియేషన్ మనం చూసినట్టయితే కనుక ఈ విశుద్ధి చక్రం యాక్టివేట్ అయ్యి బాగా పనిచేస్తుంది. ఇది క్లోజ్ అయిపోయింది, నా ఆలోచనలు బాగుండటం లేదు, నా మాటలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అని అంటారు. కాదు, ఎదుటి మనిషి మాటలను గుర్తించగలగాలి. ఎదుటి మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని, ప్రతి వాళ్ళ మాటలలో ఉండే ఆంతర్యాన్ని గ్రహిస్తూ ఒక కృతజ్ఞతాభావాన్ని చెప్పగా నాకు తెలుసులే ఊరికే నువ్వేం చెప్తున్నావు అంటాం కదా మనం. అది రాంగ్.
ప్రతి మాటలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒక కృతజ్ఞత చెప్పాలి. అప్పుడే మనకి ఈ విశుద్ధి చక్రం యాక్టివేట్ అయ్యి మన మాటకు విలువ గౌరవం, మనం ఏదైతే అంటామో అది ఫలిస్తుంది, ఏదైతే అనుకుంటామో అది. ఇక్కడ ఆజ్ఞాచక్రము అని అంటే ఏంటంటే వైట్. ఈ వైట్ అనేది ఏంటంటే సోమవారము అంటారు, చంద్రుడు అంటారు. ఈ ఆజ్ఞాచక్రం శివుడికి 3వ కన్ను చూపించారే మనకి. శివుడికి 3వ కన్ను ఏంటిది? వైట్ అనేది జ్ఞానము. ఆమెనే సరస్వతి. తెల్ల చీర కట్టుకొచ్చిన సరస్వతి దేవిని చూసి అబ్బో నేను తెల్ల చీరలని దానం చేశాను, ఆ అక్షరాభ్యాసం నా కొడుకుకు సరస్వతి దగ్గర చేశాను కాదు. ఒక్కసారి జ్ఞానం కనుక మనకు కలిగినప్పుడు, తెల్ల చీర కట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి మలినం మన మీద పడకుండా ఉంటామో, అలా జ్ఞానముతో మనం ఉన్నప్పుడు ఆ ఆజ్ఞాచక్రము పనిచేయడం మొదలు పెడుతుంది. అది విశ్వంతో మనకు అటాచ్. ఇది సహస్రార చక్రం అంటే సండే అంటే ఈ విశ్వంలో ఉండే విశ్వము మనము ఒకటే, విశ్వము నేను ఒకటే, నేను విశ్వము ఒకటే, అదే విశ్వ నియమము. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంది. ప్రతిదానికి ఒక కృతజ్ఞతాభావాన్ని తెలియచేస్తూ ముందుకెళ్తే ఇంకా మిగతా దాంట్లో ఇంకా అసలు విషయాలు బాగా చెప్తాను.